హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో బీకామ్ జనరల్ ఎవరైతే ఉన్నారో న్యూ సిలబస్ వారు 2023-24 బ్యాచ్. సో మనకి బిజినెస్ మేనేజ్మెంట్ లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తానన్నమాట. సో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. దీంట్లో మనకి టోటల్ గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో 5 యూనిట్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వకపోతే డెఫినెట్ గా కనీసం 3 యూనిట్స్ అనేవి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో దీంట్లో మనకి షార్ట్ క్వశ్చన్స్ అనేవి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 నేమ్ మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, మేనేజ్మెంట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో టోటల్ గా ఇందులో మనకి 10 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లోనే మనకి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన కాన్సెప్ట్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే హెన్రీ ఫోయల్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, అలాగే FW టైలర్స్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేవి ముందు ప్రిపేర్ అయితే అవ్వండి. దాని తర్వాత లిమిటేషన్స్ కానివ్వండి, అడ్వాంటేజెస్ కానివ్వండి, సో క్రిటిసిజం కానివ్వండి, తర్వాత అయితే ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్ గా మీరు టైం ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా 10 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. టైం లేకపోతే మాత్రం ఫస్ట్ 5 క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 లో. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ 2 లో ప్లానింగ్. ఇందులో మనకి టోటల్ 6 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో నేను హైలైట్ చేసినవి అయితే చాలా ఇంపార్టెంట్ ఇందులో కూడా. సో కన్ఫర్మ్ గా నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ అనేది డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే టైప్స్ ఆఫ్ ప్లానింగ్, అలాగే ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మనకి ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ మీద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా తెస్తుంది. అలాగే టైప్స్ ఆఫ్ ప్లానింగ్, ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్ట్ గా ఇస్తే మాత్రం మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. షార్ట్ ఆన్సర్స్ కూడా నేను క్లియర్ గా చెప్తాను, సో అవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు మీరు. ఇందులో మనకి యూనిట్ 2 లో మాత్రం నేను హైలైట్ చేసిన ముందు క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు, ఆర్గనైజింగ్ లో కూడా మనకి 10 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజింగ్, డెలిగేషన్, డీసెంట్రలైజేషన్, అలాగే డిపార్ట్మెంటేషన్. సో ముందైతే ఈ 3 అయితే ప్రిపేర్ అవ్వండి. దీంట్లోంచి మనకి ఏ క్వశ్చన్ అయినా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. డైరెక్ట్ గా ఇస్తే మాత్రం సేమ్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఇందులో మనకి కీ కాంపోనెంట్స్, అలాగే టైప్స్, అలాగే ఇంపార్టెన్స్, ఈ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే స్ట్రక్చర్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. అందుకని మీరు డిస్టింగ్విష్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కనుక ప్రిపేర్ అయితే 2 క్వశ్చన్స్ అనేవి మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రాయొచ్చు, అలాగే స్టాఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైనా కానీ ఇచ్చినా గానీ మనం రాయగలుగుతారు అనమాట. సో కన్ఫర్మ్ గా అయితే నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3 లో కూడా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 డైరెక్టింగ్. సో ఇందులో మనకి టోటల్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్ నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫంక్షన్స్ ఆఫ్ డైరెక్టింగ్, మోటివేషన్ అండ్ థియరీస్ ఆఫ్ మోటివేషన్, ఇవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 4th క్వశ్చన్, 6th క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో కన్ఫర్మ్ అయితే మీరు యూనిట్ 4 లో కూడా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ కంట్రోలింగ్ కూడా మనకి డెఫినెట్ గా ఇంపార్టెన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంట్రోలింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంట్రోలింగ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ కంట్రోలింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోఆర్డినేషన్, అలాగే కంట్రోల్ టెక్నిక్స్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 5 లో. మనకి యూనిట్ 1, యూనిట్ 3, అలాగే యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఆ 3 యూనిట్స్ నుంచి మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం కన్ఫర్మ్ గా ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి రాయాలి. సో మనకి పేపర్ ప్యాటర్న్ అనేది ప్రీవియస్ గా ఫస్ట్ సెమ్ ఏ విధంగా ఉంటుందో సెకండ్ సెమ్ కూడా, ఫస్ట్ సెమ్ లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటే మాత్రం సెకండ్ సెమిస్టర్ మాత్రం థియరిటికల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సెక్షన్ ఏ వచ్చేసి మనకి టోటల్ గా 8 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తే దాంట్లో నుంచి ఎనీ 5 అయితే మీరు అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ చెప్పినట్టుగానే ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తారు. అందులో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తారనమాట. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 మేనేజ్మెంట్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, అలాగే 10th క్వశ్చన్ ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ప్లానింగ్ లో కూడా
సో కన్ఫామ్గా మీరు నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం లేకపోతే మాత్రం కనీసం 5 క్వశ్చన్స్ అయినా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 2లో మాత్రం. సో ఎందుకంటే మనకి యూనిట్ 2 నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో కన్ఫామ్గా ప్రిపేర్ అయ్యేవారు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2 నుంచి కూడా ప్లానింగ్లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఆర్గనైజింగ్లో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజింగ్. ఆల్రెడీ మీరు కనుక లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అయితే 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఈజీగా అయితే రాయగలుగుతారు అనమాట. అలాగే 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ కూడా మీరు ఆల్రెడీ లాంగ్ ఆన్సర్స్లో ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈజీగా అయితే రాయగలుగుతారు అనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ. ఇది యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 డైరెక్టింగ్లో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫంక్షన్స్ ఆఫ్ డైరెక్టింగ్, థియరీస్ ఆఫ్ మోటివేషన్ టెక్నిక్స్, అలాగే టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్. సో ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 4లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కంట్రోలింగ్ కనుక మీరు డైరెక్ట్గా ఇస్తే మాత్రం ఈజీగా అయితే రాయగలుగుతారు. అలాగే ఇంపార్టెన్స్, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్, బేసిక్ కంట్రోల్ ప్రాసెస్, కంట్రోల్ టెక్నిక్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంట్రోల్ టెక్నిక్స్. ముందైతే ప్రిపేర్ అవ్వండి 5 క్వశ్చన్స్ అనేవి. టైం ఉంటే మిగతా 3 క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెప్పాను కదా యూనిట్ 5 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ని ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.